బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు భారతీయులంతా ఎదురు చూస్తున్న విషయం, పాకిస్తాన్ మనం ఎప్పుడు కొట్టబోతున్నాం, పాకిస్తాన్ని మనం ఎలా కొట్టబోతూ ఉన్నామని. 22వ తారీఖున కాశ్మీర్లో అటాక్ జరిగిన దగ్గర నుంచి కూడా భారతీయుల్లో రగులుతున్న విషయం అదే. నిన్న ప్రధాని కూడా మాట్లాడారు, ఈ దాడి తర్వాత ప్రతి భారతీయుడి హృదయం రగిలిపోతుందని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని కామెంట్స్ వస్తున్నా, ఏ భారతీయుని కలిపినా మనం పాకిస్తాన్ ఎప్పుడు కొట్టబోతున్నాం, ఇంకా ఆలస్యం ఏంటి ఆ భారతీయులు ఒక భావోద్వేగంలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఏం జరగబోతోంది, సరిహద్దుల్లో ఏం జరుగుతోంది, మన త్రివిధ దళాలు సన్నద్ధత చూస్తూ ఉంటే మనం పాకిస్తాన్ని కొట్టబోతున్నాము అని. అయితే అటాక్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఫైరింగ్ ఎక్కడ ప్రారంభం కాబోతోంది, ఈ విషయంపైనే ఉత్కంఠ మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనకి ఆర్మీ సిద్ధమైపోయింది, నేవీ సిద్ధమైపోయింది, ఇటు ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధమైపోతుంది. అయితే ఫస్ట్ అటాక్ ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు పాకిస్తాన్ని కొట్టబోతున్నామని, పాకిస్తాన్ని కొడితే ఎవరు పాకిస్తాన్కి సపోర్ట్ వస్తారు అని. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? ఇప్పటికే కొన్ని దేశాలు, టర్కీ నుంచి ఒక విమానం కూడా ఈ పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. అది రవాణా విమానం, అయితే అది యుద్ధ రవాణా విమానంగా తెలుస్తోంది. టర్కీ నుంచి వచ్చిన విమానం పాకిస్తాన్లో ఎందుకు ల్యాండ్ అయింది అని. ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నామని చెప్తోంది. మనం ఇప్పటికే యుద్ధాన్ని ప్రారంభించేశామని పాకిస్తాన్ అంటుంది. కానీ మనం మిలిటరీ యాక్షన్ ఎప్పుడు తీసుకోబోతున్నాం? మనం తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి? పాకిస్తాన్ యుద్ధంగా భావించింది నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని మేము యుద్ధంగా తీసేసుకున్నామని పాకిస్తాన్ అని అంటోంది. అంతేకాదు మనం సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నాం, ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తానే ఉంది అని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాం. అన్ని పక్కాగా సేకరించిన తర్వాత ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని సపోర్ట్ చేయకుండా ఒంటరిని చేసి మనం దెబ్బ కొట్టబోతున్నాం. ఇప్పటికే మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీకు చెప్పబోతున్నాను. పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమైన సమయంలో ఏ క్షణంలోనైనా పాకిస్తాన్పై మనం దాడి చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. 24 గంటల్లో మోదీతో రాజ్నాథ్ సింగ్ సమావేశం కావడం ఇది 24 గంటల్లో మోదీతో రాజ్నాథ్ సింగ్ రెండోసారి సమావేశమయ్యారు. పాక్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎల్ఓసి వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైనికులకు భారత సైనికులకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో 24 గంటల్లో 2 సార్లు రాజ్నాథ్తో సమావేశం కావడం, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించడం, ఇవన్నీ కూడా ఫస్ట్ అటాక్ ఎప్పుడు చేయబోతున్నాం అనే విషయంపైన చర్చ జరుగుతుంది. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా సమావేశమయ్యారు. ఆదివారం రాజ్నాథ్ సింగ్తో బిఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ కూడా సమావేశమయ్యారు. ఈ వరుస సమావేశాలు ఉత్కంఠను కలిగిస్తూ ఉన్నాయి. ఈ వరుస సమావేశాలు పాకిస్తాన్లో కూడా భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ చైనా దగ్గరకు పరిగెట్టుకుని వెళుతూ ఉంది. చైనా విదేశాంగ శాఖ మంత్రితో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి సమావేశమయ్యారు. ఇప్పటికే మన యుద్ధాన్ని ప్రారంభించేశాం, నీళ్లతో కొట్టాం పాకిస్తాన్ని. పాకిస్తాన్ ఇప్పుడు గొక్క తిప్పుకోలేకపోతూ ఉంది, పాకిస్తాన్ గొంతు ఎండిపోతూ ఉంది. ఇక మన సైనిక చర్య ఎలా ఉండబోతోంది? ఇప్పటికే పిఓకేతో పాటు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉగ్ర శిబిరాలు ఉన్నాయో మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ ఉగ్ర శిబిరాలపై మనం దాడి మొదలు పెట్టబోతూ ఉన్నాం. అన్ని సాక్ష్యాలు, ప్రపంచ దేశాలు ఎవరైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మనం చూపించడానికి సాక్ష్యాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ఇటు త్రివిధ దళాలు కూడా సిద్ధమైపోయాయి. ఫస్ట్ అటాక్ ప్రారంభమయ్యే అవకాశాలు మరికొన్ని గంటల్లోనూ త్వరలోనూ ఉండే అవకాశం ఉంది. ఆ ఫస్ట్ అటాక్ ఉగ్ర శిబిరాలపై ఉండే అవకాశం ఉంది. ఆ ఉగ్ర శిబిరాలపై మనం చేసే అటాక్ తర్వాత పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఇప్పటికే వరుస సమావేశాలు జరుగుతున్నాయి. రక్షణ శాఖ మంత్రితోనూ రక్షణ శాఖ ప్రతినిధులతోనూ ఈ త్రివిధ దళాల అధిపతులతో కూడా ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలతో పాకిస్తాన్ భయపడుతుంది. సో ఫస్ట్ అటాక్ ఎలా ఉండబోతోంది అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఈ సమావేశాల సారాంశం ఏంటి, సమావేశాల తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా ఇవాళ 2 ప్రధాన అంశాలు చర్చకు రాబోతున్నాయి. ప్రధానికి రాజ్నాథ్ సింగ్ మధ్య భేటీకి సంబంధించి, ముఖ్యంగా ఇప్పుడు సరిహద్దులో నెలకొన్న టెన్షన్ సంబంధించి రాజ్నాథ్ సింగ్ పూర్తిగా ప్రధానికి బ్రీఫ్ చేస్తున్నారు. ఇంకా రెండవది
చాలా కీలకమైంది. ఇవాళ ఫ్రాన్స్ తో ఒక కీలక ఒప్పందం జరగబోతుంది. దాదాపు 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు ఇవాళ కొనుగోలు సంబంధించిన దాదాపు 63,000 కోట్ల విలువైనటువంటి డీల్ ఇవాళ ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకోబోతుంది. సో దానికి భారత ఫ్రాన్స్ రక్షణ మంత్రులు కూడా వర్చువల్ విధానంలో దీంట్లో పాల్గొంటున్నారు. డిఫెన్స్ సెక్రటరీ అలాగే ఫ్రెంచ్ అంబాసిడర్ కూడా ఈ ఒప్పందంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే మనకు తెలిసింది 2016 ఒప్పందంలో భాగంగా భారత్ 36 విమానాలను కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు తాజాగా మరొక 26 అంటే మొత్తం 62కు చేరుకోబోతుంది. ఈ ఒప్పందం ఒక రకంగా ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలపరిచే అంశం. ఇప్పుడున్న ఉద్రిక్తత నేపథ్యంలో మనకు మరొక 66 రఫేల్ మెరైన్ తోడవుతున్నాయి. అవి ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఈ రఫేల్ మనం స్టార్ట్ చేస్తే కనుక నేరుగా కరాచీ వరకు అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొనసాగుతున్న టెన్షన్ నేపథ్యంలో నిన్న సిడిఎస్ అనిల్ చౌహాన్ ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ తో భేటీ అవ్వడము, పలు దఫాలుగా అనేక అంశాలపై చర్చించారు. ఇవాళ తాజాగా ఆ అంశాలన్నీ కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా మిలిటరీ బాస్ అనిల్ చౌహాన్ చెప్పిన ప్రతి అంశాన్ని ఇటు సెక్టార్ లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సెక్టార్ లో ఇవాళ కూడా పూంచ్, పుల్వామా తర్వాత కొన్ని సెక్టార్లో ఇంకా ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులు, అలాగే మనం ఏ రకంగా సన్నద్ధమవుతున్నాం, త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ అలాగే తర్వాత ఎయిర్ ఫోర్స్, ఈ మూడు ఏ రకంగా సన్నద్ధమవుతున్న విషయాలు కూడా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ప్రస్తుతం ఆయన సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే ఈ క్షణమైన ప్రధానమంత్రి ఇంటికి పిలిచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ భేటీ ఎక్కడ జరుగుతుందంటే ప్రస్తుతం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధానమంత్రి ఇంట్లో జరుగుతుంది. అక్కడ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. అనేక కీలక అంశాలపై అయితే ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ కనుక ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతుంది, దానికి ప్రతిగా మనం ఎలాంటి ప్రతి వ్యూహాలు అమలు చేయబోతున్నాం, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రామ్దాస్, ఇప్పటికీ మనం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాం. మనం తీసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందం రద్దునే యుద్ధంగా భావించేసామని చెప్తున్నారు. సో ఇప్పుడు మిలిటరీ అటాక్ ఏ విధంగా ఉండబోతుందని త్రివిధ దళాలు సిద్ధమైపోయి ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అటు చైనా దగ్గరకు పరిగెడుతోంది, మాకు సాయం చేయండి అని. అమెరికా స్వతంత్రంగానే మనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు అందరూ చూస్తున్నది ఫస్ట్ అటాక్ ఎక్కడ ఉండబోతోందని. ఈ ఫస్ట్ అటాక్ ఉగ్ర శిబిరాలపై ఉండే అవకాశం ఉందా? ఈ ఫస్ట్ అటాక్ ఎక్కడ ఉండే అవకాశం ఉంది? చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అదే బ్రీఫింగ్ చేస్తారు. మనం ఎక్కడెక్కడ డిప్లాయ్ చేసాం, ఎక్కడెక్కడ మోహరించాం, ఎటువైపు నుంచి మనకు కవ్వింపు చర్యలు వస్తున్నాయి, ఎటువైపు నుంచి మనం ముందుగా దాడికి దిగితే బాగుంటుందనే అంశాలపైన సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక అప్డేట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా తుర్కీ మొదటి నుంచి కూడా టర్కీ చాలా బలమైన మిత్ర దేశం పాకిస్తాన్ కి. అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ప్రతిసారి వాళ్ళు వితండవాదం చేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ అలజడి వాతావరణం నెలకొందో భారత్ వైపు నుంచి దాడి జరగొచ్చన్న అంచనాలతో పాకిస్తాన్ కొన్ని మిత్ర దేశాలతో ఇప్పటికే బతిమాలుతున్న పరిస్థితి. తమపై అటాక్ చేస్తే తాము ఒంటరిగా ఉంటాము, సహాయం చేయమని కోరుతున్నారు. చైనా విదేశాంగ మంత్రితో పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి దార్ ఆయన కూడా మాట్లాడారు. వాళ్ళని కూడా బతిమాలుకుంటున్నాడు, సహాయం చేయమంటూ. మరోవైపు ఇటు తుర్కీని కూడా బతిమాలడంతో వాళ్ళు కూడా C-130 హెర్క్యులస్ విమానాలు కూడా ప్యాక్ లో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే కొన్ని అవసరమైనటువంటి కార్గోని తీసుకొచ్చిన సమాచారం. అంటే ఇక్కడ ఆయుధ సంపత్తిని మాత్రమే వాళ్ళు సహాయం చేయగలరు, నేరుగా వాళ్ళు మనతో యుద్ధంలో పాల్గొన్నారు, కానీ ఆ రకమైనటువంటి సహాయ సహకారాన్ని కూడా వాళ్ళు అందించబోతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా మొత్తం బ్రీఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎల్ఓసి దగ్గర ప్రస్తుత పరిస్థితులు మనం ఏ రకంగా ముందుకెళ్లాలి, ముఖ్యంగా త్రివిధ దళాధిపతులు అలాగే అజిత్ దోవల్ వీళ్ళంతా కూడా కలిసి చర్చిస్తున్నారు. పూర్తి స్థాయి అంశాలన్నీ కూడా రివ్యూ చేస్తున్నారు. రామ్దాస్, నా మాట వినిపిస్తోందా? ఎస్ రామ్దాస్, ఫస్ట్ అటాక్ గతంలో సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడెక్కడైతే ఉగ్ర శిబిరాలు ఉన్నాయో ఆ ఉగ్ర శిబిరాలపై మన అటాక్, ఎందుకంటే అవి ఉగ్ర శిబిరాలు అని చెప్పడానికి కూడా సాక్ష్యాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసి అటాక్ చేస్తే పాకిస్తాన్ నుంచి రియాక్షన్ ఉండే అవకాశం ఉంటుందా? డెఫినెట్. అంటే ఉగ్ర శిబిరాలకు సంబంధించి గతంలో మనం బాలాకోట్ దాడులు తెల్లవారుజామున రాత్రే పూర్తి చేసుకుని మనం కంప్లీట్ చేసుకుని రాగలిగాం. అక్కడ అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా చెప్తున్నటువంటి వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ గా చెప్పుకునే పిఓకేలో మనం ఉగ్ర శిబిరాలపై దాడి చేసినప్పుడు పాకిస్తాన్ మిన్నకుండిపోయింది. అంటే పూర్తిగా అక్కడ అప్పుడున్న ఉద్రిక్తల నేపథ్యంలో మనం తెల్లవారుజామునే రాత్రి ఆ ఆపరేషన్ అంతా కంప్లీట్ చేసుకోబోతున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు కంప్లీట్ గా రెండు వైపుల నుంచి కవింపు చర్యలు జరుగుతున్నాయి. రెండు వైపుల నుంచి కూడా యుద్ధానికి సన్నాహకాలు కనబడుతుంది.
భారత సైన్యం సంసిద్ధత, అటువైపు ప్రతివ్యూహాలు కూడా ఉంటున్నాయి. ఇక ఓవైపు కౌంటర్ టెర్రరిజం, సరిహద్దు భద్రత బలోపేతం చేయడంపై మనం దృష్టి పెట్టాం. సో ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి అటాకులు చేయబోతున్నాం? బాలాకోట్ తరహాలోనే అక్కడటువంటి శిబిరాలపై అటాక్ చేయబోతున్నామా, సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో, లేదంటే మనం నిన్న మొన్న చెప్పుకుంటున్నట్టుగా ఇప్పటి వరకు ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, నేవీ రెడీ అవుతుంది, ఎయిర్ ఫోర్స్ రెడీ అవుతుంది, ఆర్మీ రెడీ అవుతుంది. అంటే ఇక్కడ మనం సరిగ్గా ఖచ్చితంగా ఊహించలేని పరిస్థితి. భారత్ ఎలాంటి వ్యూహాలతో పోతుందనేది ఇంకా మనం బయట పెట్టలేని స్థితి. సర్జికల్ స్ట్రైక్స్ తో మాత్రమే సరిపెడితే కనుక కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు మాత్రమే పని ఉంటుంది. ఖచ్చితంగా నిర్దేశిత లక్ష్యాలు మాత్రమే టార్గెట్ చేసుకొని పని పూర్తి చేసుకొని ఫినిష్ చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి టార్గెట్లే ఉంటాయి. ఇప్పటివరకు అయితే దౌత్య యుద్ధంతోనే బెంబేలెత్తిస్తున్నాం. తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఉంటాయా, లేదా త్రివిధ దళాధిపతులు సంసిద్ధత ఉన్న నేపథ్యంలో ముప్పేట దాడి ఉంటుందా, ఏ రకమైన దాడి ఉంటుందనేది మనం ఇప్పుడు ఆ సీక్రెట్స్ రివీల్ చేయలేని పరిస్థితి. ఇప్పటికే సౌత్ బ్లాక్ నుంచి అంటే విదేశాంగ శాఖ కానీ రక్షణ శాఖ కానీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏం లీక్స్ ఇవ్వట్లేదు. సో అది మనం చాలా గోప్యంగా ఉంచుతున్నాం. ఎట్లా దాడి చేయబోతున్నాం, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారానా, లేదంటే నేరుగా వాళ్ళపై అన్ని రకాల ముప్పేట దాడి చేస్తామనేది ఇంకా సస్పెన్స్ ఇంకా. సో ఆ రకంగా ఇదే అంశాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడ డిఫెన్స్ మినిస్టర్ అలాగే అజిత్ దోవల్ వీళ్ళంతా కూడా డిస్కస్ చేస్తున్నారు. సో ఏ రకమైనటువంటి వ్యూహాలతో వెళ్ళాలి, ఏ రకమైనటువంటి దాడులతో వెళ్తే సక్సెస్ అవుతాం, కేవలం ఉగ్ర శిబిరాలతో దాడి చేసి సరిపెట్టుకుంటామా, లేదా నేరుగా పాకిస్తాన్ పై ఇంకేదైనా దాడులు ఉంటాయా? సో ఆ రకంగా ప్రస్తుతం ఆ వ్యూహాలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద 26 మంది అమాయకుల్ని ఊచకోత కోసి పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కి ఏ రకంగా బుద్ధి చెప్పాలి. ఇప్పటికే అన్ని రకాల నిషేధాలు విధించాం, అన్ని రకాల ఆంక్షలు పెట్టాం, ఇటు వాణిజ్యం కూడా రద్దు చేసుకున్నాం, ఒప్పందాలు చాలా వరకు రద్దు చేసుకున్నాం. అవన్నీ యాజ్ వి డిస్కస్ మీకు మనం అంతా తెలిసిన విషయమే. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారత సైన్యం ఏ రకంగా సన్నద్ధతో ఉన్నాయనే అంశాలపైన ప్రస్తుతం ఈ మంత్రుల మధ్య రక్షణ మంత్రి ప్రధానమంత్రికి బ్రీఫ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ రాఫెల్ కూడా మనకి ఇప్పుడు తోడు కాబోతున్నాయి, మరొక 26 రాఫెల్ యుద్ధ విమానాలు. సో ఆ రకంగా మనం ఇప్పటికైతే అన్ని రకాల సన్నద్ధతతో ఉన్నాం. సో అది ఏ రకంగా దాడులు ఉంటాయని మాత్రం సస్పెన్స్. సో అది ఎప్పుడు ఏ రకంగా ఏ రూపంలో ఉంటాయని మాత్రం జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. రైట్ రామ్దాస్, మొత్తానికి పాకిస్తాన్తో ఎలాంటి పరిస్థితులనైనా ఫేస్ చేయటానికి మొత్తం మన త్రివిధ దళాలు కూడా సిద్ధమైపోయి ఉన్నాయి. అటు నౌకాదళం, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మొత్తం త్రివిధ దళాలు కూడా యుద్ధ సన్నద్ధతను ప్రకటించి ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మాతో యుద్ధం మొదలు పెట్టేసిందని అంటూ ఉంది. ఎప్పుడైతే మనం నీళ్లను ఆపేశామో అప్పటి నుంచి పాకిస్తాన్ యుద్ధం మొదలు పెట్టేసింది మాపై భారత్ అని చెప్తుంది. నీళ్లను ఆపితే మేము యుద్ధ ప్రకటనగానే మేము తీసుకుంటామని పాకిస్తాన్ అని అంటుంది. అదే సమయంలో భయంతో ప్రపంచ దేశాల ముందుకు వెళ్తోంది. ఎవరైనా కలగజేసుకోండి, ఎవరైనా మధ్యవర్తిత్వం వహించండి, ఒక వేదిక పైన, ఒక తటస్థ వేదిక పైన నిజాలను తేల్చండి అంటూ పాకిస్తాన్ అన్ని దేశాల దగ్గరకు తిరుగుతుంది. ఇటు చైనా విదేశాంగ శాఖ మంత్రితో కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఫస్ట్ అటాక్ ఏ విధంగా ఉండబోతోందని, ఎందుకంటే మనం యుద్ధ సన్నద్ధతను ప్రారంభించాము, యుద్ధానికి సిద్ధమైపోయి ఉన్నాము. కానీ ఇప్పుడు ఎలా కొట్టబోతున్నాము పాకిస్తాన్ని అనేది మాత్రం రహస్యం. ఎలా కొట్టబోతున్నాం అనేది శత్రువు కూడా అందరి విధంగా మనం తీసే దెబ్బ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, పాకిస్తాన్ పై చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెల్లారే లోపే కంప్లీట్ అయిపోయి మనం పని ముగించుకుని వచ్చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ సైనిక స్థావరాలను కొడతామా, పిఓకే అవతల వరకు పాకిస్తాన్ సైనికులను తరుముకుని వెళ్తామా, పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై మనం దాడి చేస్తామా, మనం వేయబోయే ఆ అటాక్ ఏ విధంగా ఉండబోతుందనే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే మోదీయే క్లియర్గా చెప్పారు. మోదీ బీహార్లో చాలా క్లియర్గా చెప్పారు. నిన్న కూడా మన్ కీ బాత్లో మోదీ చాలా క్లియర్గా చెప్పారు, మా పౌరులపై చేసిన దాడిని మేము మర్చిపోము. ప్రతి పౌరుడు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు, రక్తం రగిలిపోతూ ఉందని. బీహార్లో మోదీ ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్లో కూడా చెప్పారు, మేం దెబ్బ కొట్టబోతున్నాము అని, మేం ప్రతీకారం తీర్చుకోబోతున్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే వరుసగా సమావేశాలు రక్షణ శాఖ మంత్రి దగ్గర నుంచి త్రివిధ దళాలకు చెందిన అధిపతులతోనూ మొత్తం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ తోనే 24 గంటల్లో 2 సార్లు సమావేశాన్ని నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రితో 2 సార్లు సమావేశాన్ని నిర్వహించారు. ఇవన్నీ కూడా మన యుద్ధానికి సన్నద్ధమైపోయి ఉన్నాం. అటు నౌకాదళం కూడా మిసైల్స్ ని ప్రయోగిస్తోంది. నౌకాదళం మిసైల్స్ ని ప్రయోగించడం కాదు, మిసైల్స్ ని టెస్ట్ చేస్తుంది. మిసైల్స్ ని టెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా నౌకాదళం
ట్విట్టర్లో పోస్ట్ చేసింది, సామాజిక మాధ్యమాల్లో మన నౌకాదళం పోస్ట్ చేసింది. ఈ సన్నద్ధతతో పాకిస్తాన్ వెన్నులో భయం మొదలైంది. అటు నీళ్లను ఆపేయడంతో కరువు మొదలవుతుందేమో, పాకిస్తాన్ ప్రజలు పాలకులపైన సైన్యం పైన తిరగబడతారేమో అనే భయం వాళ్ళలో వెంటాడుతూ ఉంది. ఇక భారత్ ఏ విధంగా అటాక్ చేయబోతోంది, భారత్ అటాక్ సైనిక స్థావరాలపై చేస్తుందా, ఉగ్ర స్థావరాలపై చేస్తుందా అని పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. ఈ దెబ్బతో పాకిస్తాన్కు చెందినటువంటి 1200 మంది సైనికులు అప్పుడే వాళ్ళు రాజీనామాలు చేసి కూడా పారిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఇతర దేశాలకు తరలించేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పాకిస్తాన్లో భయం మొదలైంది. ఆ ఫస్ట్ అటాక్ ఏ విధంగా ఉండబోతోంది అనే చర్చ జరుగుతుంది. ఏ క్షణమైనా పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అలాగే ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశమయ్యారు. 24 గంటల్లో మోదీతో రెండవసారి సమావేశమయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కనబడుతున్నాయి. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వాటిని మనం తిప్పికొడుతూనే ఉన్నాం. ఇక త్రివిధ దళాల సన్నద్ధత పైన చర్చించారు. ఉగ్రవాదుల ఏరివేతకు మనం చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. కాశ్మీర్లో జరిగిన 28 మంది మారణ హోమానికి మనం ఊరుకునేది లేదు అని ప్రధాని తెగేసి చెప్పారు. ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ మనం కొట్టబోతున్న ఫస్ట్ అటాక్ ఏ విధంగా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు చర్చ. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా సమావేశమయ్యారు. ఆదివారం రాజ్నాథ్ సింగ్తో బిఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ కూడా సమావేశమయ్యారు. ఈ వరుస సమావేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. భారత పౌరులంతా మనం పాకిస్తాన్ కొట్టబోయే దెబ్బ ఏ విధంగా ఉంటుందని, ఈసారి పాకిస్తాన్పై తీసుకునే ఆ మిలిటరీ యాక్షన్తో పాకిస్తాన్ రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఈ మిలిటరీ యాక్షన్ ఎలా ప్రారంభం అవుతుంది అన్నదే మనం చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మన సైనిక స్థావరాలపై యాక్షన్ ఉంటుందా, ఉగ్ర స్థావరాల దగ్గర నుంచి మొదలవుతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనేది చూడాలి. ఈ వర్ష సమావేశాలు మాత్రం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే ప్రపంచ దేశాల ఈ విషయంపై చూస్తున్నటువంటి తీరు కూడా మారుతూ వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వీటిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం